ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలి, కానీ క్రాస్ కట్ బ్లౌజ్ ఉండకూడదు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉండాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు చెస్ట్ క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ని ఇలా డిజైన్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ని మార్కింగ్ ఎలా ఇచ్చామో సేమ్ అలా కట్ చేసుకోవాలి. మామూలుగా పేపర్ మీద కట్ చేస్తాము, అలా కాకుండా బ్యాక్ పార్ట్ మీద ఇలా అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని బస్ట్ హెవీగా ఉండడం వల్ల ఇక్కడ 3 ఇంచెస్ వరకు వెడల్పు అయితే తీసుకున్నాను. ఇలా కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ని డైరెక్ట్గా అయినా డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఇలా నీట్గా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి చూసారా, షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని ఇక్కడ లూజ్ అనేది రాకుండా ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసేయాలన్నమాట. మామూలుగా పేపర్ మీద అయితే ఈ ఎర్రర్స్ అన్నీ కట్ చేయొచ్చు, ఒకేసారి మనం ఫ్రంట్ పార్ట్ మీద కట్ చేయకూడదు. కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ మీద డ్రాయింగ్ వేసుకొని మనం ఖర్చులు ఎక్స్ట్రా తీసుకుంటూ ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్ కాబట్టి క్రింది వైపు నుంచి 2 ఇంచెస్కైనా లేదా పై వైపు నుంచి 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. పై వైపున షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ పై వైపుకి 1 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్ కట్లో మన ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాము. కాబట్టి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కావాలి కాబట్టి క్రింది వైపుకి 1 ఇంచ్ వరకు క్లాత్ని ఇచ్చాను. ఈ 3 ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం. చూసారా, ఇలా నీట్గా వస్తుందన్నమాట. షేప్ బెల్ట్ మరి చిన్నదిగా ఉంది కదా అనుకుంటారేమో. బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఫిట్టింగ్ చూసారా, బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా రెడీ అవుతుంది. సపోజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.